చంద్రబాబు, పవన్, కిరణ్ కుమార్ రెడ్డిలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శలు గుప్పించారు. పుంగనూరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన వారికి మరో కార్యక్రమం ఏం లేదని, ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ఫైర్ అయ్యారు. ఈ మేరకు కిరణ్ కుమార్ రెడ్డిని పరుష పదజాలంతో వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ గా మారింది. పవన్ కళ్యాణ్ మళ్ళీ మన జిల్లాకు సంబంధించిన మాడ చూడు బుల్లెమ్మ అని పాట ఉంది కదా, ఆ మాదిరి ఇంకా మాడ కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళు ముగ్గురు కూడా వేరే కార్యక్రమం లేదు. మేము ఈ నియోజకవర్గంలో డెవలప్ చేస్తాము, లేదా మేము రాయలసీమ అభివృద్ధికి పాటుపడతాము, అది ఏది కూడా మాట్లాడకుండా కేవలం నన్ను జగన్మోహన్ రెడ్డి గారిని దూషించేదే పనిగా పెట్టుకొని మాట్లాడారు. చాలా సంస్కారహీనులుగా మాట్లాడారు. మరి మన మాడ మాత్రం మెడకు గుడ్డ చుట్టుకొని కేవలం మాడ సినిమా యాక్టర్ మాడానే తలపించాడు. అది కాదు ఇది కాదు ఇతడు. మరి వీళ్ళకి అజెండా ఏముంది? ఏం కూడా లేదు. ఓన్లీ తిట్ల పురాణం, మమ్మల్ని అందరినీ కూడా దూషించడం, మేము వస్తే జైలుకి పోతాడు పెద్దిరెడ్డి అని చెప్పి పవన్ కళ్యాణ్ మాట్లాడడం ఇవన్నీ కూడా చూసాము. తిట్ల పురాణాలు వదిలి ప్రజలకు ఏం చేస్తారో చెప్పండి, లేదా మీ ఇష్టం వచ్చినట్లు ఈ విధంగానే మాట్లాడుతూ ఉంటే మాకేం ఇబ్బంది లేదు. ప్రజలు దీన్నంతా కూడా గమనిస్తూ ఉన్నారు. దీనివల్ల ఇంకా ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేలు జరుగుతుంది తప్ప కీడు జరిగే ప్రసక్తే లేదు. మరి మీ ఇష్టం వచ్చినట్లు ఎన్నికల్లో దూషణ పర్వాలకు దిగి అనరాని మాట్లాడడం, మొత్తం రాష్ట్రాన్ని దోచేశారనడం, ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ఏం చేశాడు, ఈ రాయలసీమకి ఏం చేశాడు, మరీ ముఖ్యంగా 7 సార్లు గెలిపించిన కుప్పం వాసులకి ఏం చేశాడు? ఈరోజు మేము పూర్తి చేసాము అందరి నివకాలో, మేము పూర్తి చేసి నీళ్ళు వదిలితే ఇదంతా బూటకం అని చెప్పి మాట్లాడతాడు.